ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాజీ ఎంపీపీ నాగులపులపాడు మండలం టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో అనుమానితుల్లో ప్రధానంగా బోర్ల వినోద్ పేరు అయితే అనుమానితుడిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వారి తల్లిగారు రమ అయితే మనతో పాటు ఉన్నారు. అసలు వారు ఏమనుకుంటున్నారు, వారు మాట్లాడి తెలుసుకుని ప్రయత్నించేద్దాం. అమ్మ చెప్పండి, బోర్ల వినోద్ గత కొద్ది రోజులుగా పోలీసులకి కనిపించక తిరగటం, అతని మీద హత్యలో పాల్గొన్నాడు, అతని వాహనం కూడా దొరికిందని చెప్పేసి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అసలు వినోద్ ఎలా ఉండేవాడు, అసలు వినోద్ గురించి మీరేమనుకున్నారు? అసలు ఒకరి గొడవకి ఒకరు ఎవరని పాడు సార్. 2 సంవత్సరాల పిల్లడు అప్పటి నుంచి ఇక్కడ ఫ్రెండ్స్ కానీ ఇళ్ళ పక్కన మీరు ఎవరినైనా అడగండి సార్, ఆ అబ్బాయి ఎలాంటి వాడని మీకు తెలుస్తుంది. ఏ రోజు గొడవకు పోయి కానీ మా ఇంటి మీదకి ఎవరైనా గొడవకు వచ్చి కానీ నేను పాచి పని చేసుకుని ఏ పని అయినా చేసుకొని నా బిడ్డలను బతికించాను. మా వారు తాగి కొంచెం పట్టించుకోకుండా ఉండలేక మా నాన్నగారు ఒంగోలు తీసుకొచ్చాడు. మా అమ్మ వారి ఇంటి ఆఫీసులో ఉద్యోగం మా అమ్మకి, మా అమ్మాయి సాగింది మమ్మల్ని. సొంతూరు ఎవరమ్మా? సొంతూరు నెల్లూరు. ఇంకా అయితే ఇంకా ఆయన తాత జాతం అంటే మా నాన్నగారు కొంచెం స్థలం తీసి ఇస్తాడు. ఆ స్థలం అమ్ముకొని వచ్చి ఇక్కడ చిన్న చిన్న కొద్దిగా వడ్డీలకు ఇచ్చుకుంటూ చేస్తే బిడ్డలు నెక్క తీసుకుంటూ చేస్తూ ఉండవు. నేను ఇంకట్ట పెళ్లి చేశాను, అప్పు ఆ పెళ్లికి 5 లక్షలు తెచ్చి ఇప్పుడు కూడా అప్పు కట్టుకుంటూనే ఉన్నాను పిల్లోడి పెళ్లికి. ఆ అమ్మాయిని నేను ప్రేమించినానమ్మా, నాకు ఇష్టపడ్డాను అన్నాడు. సరేనని మేము పెద్దోళ్ళు అందరం కలిసి, నా కూతురు, నా అల్లుడు, మా బంధువులు మొత్తం కలిపి మేము పెళ్లి చేసాము ఇక్కడ 1వ లైన్లో. అబ్బాయికి పెళ్ళి కళ్యాణ మండపంలో. ఇంకా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అమ్మాయికి. నేను ఫస్ట్ అమ్మాయికి 2 ఉద్యోగాలు లేకుండా ఎట్ట పెళ్లి చేశానమ్మా అన్నాను. అంటేను లేదు అత్తమ్మ, నేను ఉద్యోగం తెప్పించుకుంటాను, నేను ఉద్యోగం చేసి నేను సాగుతాను, నా నీకు ఉద్యోగం వచ్చేదాకా అనింది. అసలు బోర్ల వినోద్ అసలు ఎటువంటి పనులు చేసేవాడు? అంటే వ్యాపారంగా అనేది ఉద్యోగం చేసేవాడా, వ్యాపారాలు చేసేవాడా, ఏ విధంగా ఉండేవాడు? అంటే షాపులు అవి ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి? ఫస్ట్ లారీ కారు డ్రైవర్గా పోయేవాడు. ఎవరన్నా కొంచెం ఎక్కడికన్నా రమ్మంటే కారుకి వెళ్ళి తెచ్చి ఆ రోజు డబ్బులు 1000 రూపాయలు 2000 ఇస్తారుగా, తిరుపతికి ఎక్కడికన్నా తీసుకపోతే వేరే బండికి వెళ్ళేవాడు కారుకి. ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడు. అట్ట ఈ అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత ఈ బజాజీ దాంట్లో చేశాడు. అక్కడ కూడా కనుక్కోండి సార్ మీరు, బజాజ్లోకి వెళ్తే ఆమె 40,000 30,000 అట్ట జీతం ఇచ్చింది, బాగా చేశాడు. ఈ తర్వాత ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉండి బజాజ్లో ఏంది ఏదన్నా సొంతంగా పెట్టుకుందాము అది ఇది అనేలాగే శ్యాము వాళ్ళ నాన్న శ్యాము, మేము లారీలు కొన్నాము, లారీలు పెట్టుకుంటున్నాము, నువ్వు కూడా లారీలు పెట్టుకో, నువ్వు కూడా తిప్పుకోవచ్చు అన్నారు. సరేనని వాళ్ళు కర్ణాటకలో పెట్టుకున్నారు, చేశారు. మాకు బిల్లు వస్తాయి అని చెప్పారు. బిల్లులు కూడా రాలా. 3 లక్షల దాకా వాళ్ళే తీసుకున్నారు. మాకు అప్పులు ఉండే అని చెప్పినా కూడా ఇవ్వలేదు. కొన్నాళ్ళు నెల్లూరులో పెట్టాడు. ఆ బిల్లులు కూడా కొంత వచ్చింది, కొంత రాలి. 20 లక్షల దాకా బిల్లు రాలా, లారీల బిల్లులు. వాటికి కూడా మేము తిరుగుతూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ హత్య సమయంలో వినియోగించిన వాహనం బోర్లా వినోద్ పేరు ఉండటము, బోర్లా వినోద్ వాహనం కావటం, దాంట్లో నేరుగా వినోద్ కూడా పాల్గొన్నాడని చెప్పేసి సీసీ ఫుటేజ్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే మీకు ఏమి అంతకుముందు తెలియదు ఇతను ఇట్లాంటి? మాకు ఎలాంటివి తెలియదు సార్, ఎలాంటివి తెలియదు. ఏ రోజు ఒక గొడవకు పోయి కానీ ఒకరు వచ్చి కానీ మాకు అసలు తెలియదు. ఎవరిన్నా ఇంటి ముందు రాలేదు మీ అబ్బాయి గొడవ అని ఇట్టా అని, అది అసలు ఏం చెప్పలేదు సార్ నాకు. మామూలుగానే ఉంటున్నాడు, భార్యతో బాగుంటున్నాడు, నాతో బాగానే ఉంటున్నాడు, ఫోన్లు చేస్తున్నాడు, బాగానే మాట్లాడుతూ చేస్తాడు. ఈ హత్య కేసు ముందు 2 రోజుల ముందు నేను హైదరాబాద్ పోయి లారీలన్నీ అక్కడ పెట్టుకుందాము, ఎవరినో ఒకరిని మాట్లాడుకొని నేను లారీలు ఖాళీకి పెట్టుకుంటే తెచ్చిన అప్పులు ఎట్ట చేయాలి అని బాధపడుతూ ఉన్నాడు. సరే జాగ్రత్తగా పోయిరా అని వాళ్ళ భార్యని ముందు రోజు హాస్పిటల్ నుంచి అమ్మాయి కొంచెం బ్లీడింగ్ అవుతుంటే తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాడు. వాళ్ళ పిల్లోడికి అమ్మవారు పోసింది, అత్తమ్మ పిల్లోడికి అమ్మవారు పోసింది రాత్రి నెలకి నేను పోయాను సార్. తర్వాత ఫోనుల్లో చూడటము, పోలీసు వాళ్ళు రావటం కాదమ్మా. ఇప్పుడు అంటే ఏమీ లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం, ఎందుకు దూరంగా ఉన్నట్టు? ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎతుకుతున్నారు, ఇతనే అనుమానితుడని చెప్పి కూడా వినిపిస్తుంది. ఏంటంటప్పుడు నేరుగా వచ్చి పోలీసులకు సహకరించి ఈ కేసులో ఎవరు మేము లేవు చెప్పచ్చు. ఫోన్లో తీస్తున్నాం సార్, ఫోన్లు నువ్వు ఎక్కడుండా రాయ్యా, ఇంటికి రాయ్యా, నువ్వు పోలీసు వాళ్ళకి లొంగిపో అని చెప్దామని మేము రోజు ఫోన్ చేస్తామంటే చిచ్చాపోతాం సార్. మాకు అనుమానం ఏంటంటే ఈ బండి ఎవరికి ఇచ్చాడో ఆ బండి గల్లోళ్ళే తీసుకెళ్ళి ఉంటారేమో నా కొడుకుని. పోలీసు వాళ్ళు చిక్కితే పోలీసు వాళ్ళు చెప్తారుగా, మేము బెయిల్ మీద అయినా తెచ్చుకుంటాం కదా సార్, చెప్పు. మాకు అదే బాధగా 4 నెలల నుంచి మా ఇంట్లో 4-5 నెలల నుంచి బండి లేదు, స్కూటీ. చివరిగా మీకు వినోద్ ఎప్పుడు మాట్లాడాడు మీతోటి? నాతో మాట్లాడి కూడా వారం పైన అవుతుంది సార్.
పెళ్ళి మా వాళ్ళతో పెళ్ళి అయితేను ఇటు పెళ్ళికి వెళ్ళాలి అంటే ఈ కాలు బాగలేదు, కొంచెం చడుగు నొప్పి వచ్చేసి బాగలేకపోతే అమ్మ కారును మా ఇంట్లో పని అబ్బాయిని పంపిస్తాను, నువ్వు పోయేసిరమ్మా, నీళ్ళు వస్తాయ్యాలి, అమ్మాయి బట్టలు ఉతుక్కోవాలి, చాలా బట్టలు ఉండయి అనింది. సరేనయ్యా అన్న. ఇంకా డ్రైవర్ని ఇచ్చి పంపించాడు, పెళ్ళి చూసుకొని నేను వచ్చాను. ఆ రోజు మాట్లాడాడు. అయితే మీరు ఇంత జరుగుతుంది కదా, మీరు వెళ్ళి పోలీసులు కలిసి అయ్యా ఇట్లా మా అబ్బాయి పేరు వినిపిస్తుంది, దీని మీద ఏదైనా ఎంక్వైరీ చేయండి, మా అబ్బాయికి సంబంధం లేదని మీరు పోలీసులకి ఏమైనా చెప్పడం జరిగిందా లేదా? ఏం లేదు సార్, నా కోడలు పిలిపించారు, మా కోడలు మాట్లాడి వచ్చింది, పోలీసులు ఇంటికి వచ్చారు, మేము అడుగుతున్నాము, మేము ఇంక వద్దామని అనుకుంటున్నాము. ఇంక ఇప్పుడు రేపు వస్తాడు అని చూస్తే అసలు చిచ్చాపి వస్తూ ఉంది, పోలీసులు కనపడలేదన్నారు. చెన్నై వెళ్ళారు మా అమ్మాయి కాడికి, చెన్నై అమ్మాయి కాడికి వెళ్ళారు, అమ్మాయి వాళ్ళు కూడా చెప్పారు, అయ్యా మీకు కనపడితే మీరు చెప్పండి, మాకు కనపడితే మేము తీసుకొచ్చి మీకు ఒప్పిస్తాము, మా అబ్బాయిని మేము తీసుకొచ్చుకుంటాం లాయర్ని పెట్టి అంటున్నాం. మాకు ఆ బండి ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్ళారేమో, అసలు ఎవరు చేశారు మాకు అది ఏదైనా అనుమానం ఉందా అంటే ఇప్పుడు ఈ బోర్లా వినోద్కి ఇప్పుడు నాగులపులపాడు మండలానికి సంబంధించిన సాంబశివరావు అంటే ముప్ప సురేష్ వీళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మేము ఇంట్లో ఆడవాళ్ళు, మాకు నా కోడలకు కానీ నాకు కానీ అసలు ఏమీ జరుగుతుంది ఏమీ తెలియదు సార్. మాకు ఏం అడగరు, చెప్పడు, వస్తాడు అమ్మ దన్నం తింటాడు. అప్పులు మొన్న బండి వదైనా కూడా గాజులు అన్నీ తీసి ఇచ్చాము సార్. పిల్ల బంగారం, కోడల బంగారం, కోడలకు చెల్లిది తల్లిది 30 లక్షలు పెట్టాము సార్ మేము మా బంగారం మొత్తం. ఈ కేసులో హత్యలో పాల్గొన్నది 4 వ్యక్తులు, కింద వినోద్ ఉన్నాడు అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ 4 కూడా నెల్లూరుకు సంబంధించిన వారు, కొంతమంది పోలీసు అదుపులో కూడా ఉన్నారు, వాళ్ళ విచారణ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. మీకేమన్నా అంటే అసలు దాంట్లో ఏమన్నా తెలిసే అలా వాళ్ళు ఎవరైంది కూడా మాకు తెలియదు. ఇంటికి ఒక్క మగపిల్లని తీసుకురాడు సార్, పుట్టిన కాడి నుంచి అడుగు, బయట మాట్లాడుకొని వస్తాడో కానీ ఇంటికి మటుకు పిల్లలు కానీ ఈ రోజుకి షాప్ కాడికి పంపిలే, నన్నుగా నా కోడలు ఆడ మగవాళ్ళు ఉంటారు, మీరేంది షాప్ కాడికి పోయేదా అని అడుగుతాడు. మాది బర్గర్ షాపులు 2 ఉండయి అక్కడ, ఆడవాళ్ళు బాగోడు. పోలీస్ ఆయన అడిగాడు, మీరు ఎందుకు షాప్ కాడికి బాగాలేదంటే, ఆడవాళ్ళు షాప్ కాడికి ఎట్టబోతారు అని అడిగాడు సార్. మేము షాప్ కాడికి బాగాలేదని చెప్పిందంటే మా కోడలు ఏసీకి. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు కానీ నేను అడిగే ప్రశ్నలు కానీ వినోద్ ఎక్కడో చోట వింటూ ఉంటాడు, ఇది పారిపోయి ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటే. ఒకవేళ వినోద్కి మీరు ఏదన్నా మాస్ మీడియా ద్వారా RTV ద్వారా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు వినోద్కి? చెప్పేది ఏం లేదు సార్, నా బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలి, ఎక్కడున్నా ఇంటికి రావాలి. ఆ అబ్బాయిని తీసుకొచ్చి మేము పోలీసు వాళ్ళకి గొప్ప చెప్తాం, ఏం జరిగింది ఆ అబ్బాయి దారి కనుక్కోవాలి, అంతే కదా సార్. నా మనసులో ఉంది అది. నా కూతురికి తెలిసిన, అల్లుడికి తెలిసిన, నా కోడలు తెలిసిన, మాకు తెలిసిన, మా ఫ్రెండ్స్లో ఇక్కడ ఎవరికి తెలిసిన ఆ అబ్బాయిని తీసుకొచ్చి మేము మీకు గొప్ప చెప్తాము. కానీ మీరు మటుకు ఎక్కడున్నా కనిపెట్టండి సార్. మాకు అనుమానం ఏమన్నా బండి తీసుకెళ్ళిన వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, ఏమన్నా జాతి పెడతారేమో అని భయం వేస్తుంది. పోలీసు వాళ్ళు కూడా చూడమని చెప్పాము, చూస్తూనే ఉన్నామమ్మా అని చెప్పారు. చెన్నై పోయారు మా అమ్మాయి కాడికి. మేము ఎట్టు బతకాలి సార్, చిన్న బిడ్డలు డాడీ డాడీ అని ఏడుస్తూ ఉన్నారు. బ్యాంక్కి కూడా పోవట్లేదు, అన్నీ ఫైనాన్స్లోనే అక్కడే తీసుకొచ్చాము, మొత్తము బ్యాంక్ లోన్లే తీసుకొచ్చాము. ఆ అబ్బాయి చంపచ్చి మాకు రూపాయి పెట్టలేదు సార్, మేమే పెట్టాము. ఆ అబ్బాయికి చిన్న పుట్టిన కానించి, సైకిల్ కానించి, బళ్ళు కానించి, కార్లు కానించి మేమే కష్టపడుకొని ఇచ్చాము. కానీ ఆ అబ్బాయి ఏ రోజు ఆ బజాజ్లోకి వెళ్ళి కూడా అడగండి సార్ మేడం అని చెప్పిద్ది. నా కొడుకు ఎలాంటి వాడు అయింది, బతిలాడింది మొన్న కూడా 50,000 ఇస్తారు అయ్యా జీతం అని. ఈ శ్యాము వాళ్ళ నాన్న చేశారు అయ్యా, లారీలు కొని పెట్టి అప్పు చేపించి లారీలు కొని, వాళ్ళ లారీలు తిరుగుతున్నాయి, మా లారీ ఆడ పెట్టారు. మొత్తానికి కూడా బోర్లా వినోద్ వాళ్ళ తల్లి మనోవేదన అయితే చెప్తుంది. నా బిడ్డకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, గతంలో అతను ఎటువంటి గొడవలకు వెళ్ళేవాడు కాదు, ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. కాకపోతే గత కొద్ది రోజులుగా అంటే హత్య జరిగిన సమయానికి కొన్ని నెలల ముందుగా కూడా ఇంట్లో అయితే ఆ బండి లేదు, ఆ బండి ఎవరికి ఇచ్చారో తెలీదు. ఇప్పుడు మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే మా బిడ్డని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో, అతనైతే కనిపెట్టి విచారణ చేయాలి, మాకైతే దొరికిన మటుకు మేము నేరుగా పోలీసులకు తీసుకొస్తాము, ఈ కేసుకి మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. వినోద్ ఎక్కడున్నా సరే వచ్చి పోలీసులకి సహకరించాలి, పోలీసులు చేస్తున్నట్టు విచారణకి ముందుండాలని చెప్పేసి కూడా ఆమె అయితే మీడియా ద్వారా తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.